ఉంటుంది, ఎప్పుడు కిచెన్లోనే ఉంటుంది. అప్పుడు కుకింగ్ వీడియోస్ కిచెన్లోనే షూట్ చేయాలి కదా, సో అందుకని ఇక్కడే ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు మనం ఎలా షూట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ట్రైపాడ్ ఉంటుంది కదా, సో ఇక్కడ పెట్టేసి మనము ప్లగ్ని అప్లోడ్, ఇది ఒక ట్రైపాడ్ తీసుకుంటే చాలు. దీన్ని యూస్ చేస్తే చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా ట్రైపాడ్ ఎలా యూస్ చేయాలి, అలాగే దాన్ని మనం ఫోన్ని ఎలా సెట్ చేసుకొని ఎలా తీసుకోవాలి, అలాగే ఎలాంటి ట్రైపాడ్ కావాలి మనము కుకింగ్ వీడియోస్ షూట్ చేసుకోవడానికి అనేసి చూపించాను. నేను కుకింగ్ వీడియోస్ని ఇలా షూట్ చేస్తున్నా కదా, సో మీరు కూడా అంతే కుకింగ్ వీడియోస్ షూట్ చేసినప్పుడు ఇలా క్లియర్గా ఓన్లీ మనము ఏం కుకింగ్ చేస్తున్నామో దాన్ని మాత్రము ఇలా క్లియర్గా చూపించాలి, మనం ఏం చేస్తున్నాము. ఇలా అయితే షూట్ చేసుకోవాలి కుకింగ్ వీడియోని. ఇలా వీడియో షూట్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు థంబ్‌నెయిల్ కావాలి. థంబ్‌నెయిల్ మనము ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైతే కుకింగ్ చేసుంటామో దాన్నే థంబ్‌నెయిల్స్ తీసుకోవాలి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కుకింగ్ వీడియోస్ని ఎలా షూట్ చేయాలి, అలాగే కుకింగ్ వీడియోస్కి థంబ్‌నెయిల్ ఎలా తీసుకోవాలి, థంబ్‌నెయిల్ ఎలా యాడ్ చేయాలి, కుకింగ్ వీడియోస్కి ఏ ట్రైపాడ్ యూస్ చేయాలి, సో మనము షూట్ చేసే విధానం ఎలా ఉంటుంది, ఎలా కుకింగ్ వీడియోస్ని షూట్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వీడియోస్ అనేది వస్తుంది, సో దానికి మ్యూజిక్ యాడ్ చేయొచ్చా లేదా, ఇలాంటివన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇంకా సో మీరు స్టార్టింగ్లో అయితే ఎలా అయినా షూట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు చేతిలో అయినా, మీరు స్టార్టింగ్లో ట్రైనింగ్ కోసం మీరు ఎలా అయినా షూట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు కొంచెం బేసిక్ నేర్చుకున్న తర్వాత యూట్యూబ్లో మళ్ళీ ఎలా పడితే అలా అప్లోడ్ చేయకూడదు. సో అలా అప్లోడ్ చేస్తే వ్యూవర్స్ కూడా మనకి రారు. నీట్గా అప్లోడ్ చేయాలి. కుకింగ్ చూపిస్తున్నామో దాన్ని క్లియర్గా వీడియో తీసుకోవాలి. క్లియర్గా మనము సో ఆ వీడియోని ఎడిటింగ్, థంబ్‌నెయిల్ కానీ ఇవన్నీ మనము క్లియర్గా అప్లోడ్ చేస్తేనే అదే ఇవంతా మీరు బేసిక్ నేర్చుకున్న తర్వాత ఎలాంటి మీకు ట్రైపాడ్ కావాలి, ఒక మంచి ట్రైపాడ్ కుకింగ్ వీడియోస్ని షూట్ చేసుకోవడానికి, అలాగే ఎలా థంబ్‌నెయిల్ అప్లోడ్ చేయాలి, మనము కుకింగ్ వీడియోస్కి ఎలా అప్లోడ్ చేస్తే మనకి వ్యూవర్స్ అనేది మంచిగా వస్తారు, అలాగే ఎలా షూట్ చేసుకోవాలి. సో ఈ మూడు గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ట్రైపాడ్ కావాలి కదా, సో మనము కుకింగ్ వీడియోస్ షూట్ చేయడానికి. సో నేనేంట్లో కుకింగ్ వీడియోస్ని షూట్ చేస్తా. స్టార్టింగ్లో మీరు ఇన్వెస్ట్ చేసి కుకింగ్ వీడియోస్కి ట్రైపాడ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రాక్టీస్ కోసం ఎలాగైనా చేసుకోవచ్చు, నేను అప్పుడే చెప్పాను కదా. సో నేను ఇప్పుడు అంతా ప్రాక్టీస్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసి కుకింగ్కి ఒక ట్రైపాడ్ తీసుకున్నా. సో అది ఎలా ఉంది, అలాగే ఎలా షూట్ చేయాలి అని కూడా చూపిస్తా. ఇక్కడే ఉంటుంది, ఎప్పుడు కిచెన్లోనే ఉంటుంది. అప్పుడు కుకింగ్ వీడియోస్ కిచెన్లోనే షూట్ చేయాలి కదా, సో అందుకని ఇక్కడే ఉంటుంది ఎప్పుడు. చూడండి, నేను దీన్ని యూస్ చేస్తాను. కుకింగ్ ట్రైపాడ్ వచ్చేసి దీన్ని అమెజాన్లో బుక్ చేశాను. నేను రివ్యూ కూడా చేశాను ఎలా మనం బుక్ చేయాలి దీన్ని అనేసి. దీని ప్రైస్ వచ్చేసి చెప్పాను అందులో అంతా. సో 1000 అయింది, 1500 అయింది దీన్ని తీసుకోవడానికి. సో అప్పుడు 6 months అయిపోయింది తీసుకొని, ఈ ట్రైపాడ్ తీసుకొని 6 months అయిపోయింది. సో ఇప్పుడు ఎలా షూట్ చేయాలి సో చెప్తాను. జస్ట్ ఇక్కడ ఇప్పుడు మనము ఒక 2 minutes మీకు చెప్తాను ఎలా షూట్ చేయాలి చూపిస్తా. ఫస్ట్ ఇప్పుడు మనం ఎలా షూట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ట్రైపాడ్ ఉంటుంది కదా, సో ఇక్కడ పెట్టేసి మనము ప్లగ్ని అప్లోడ్ చేసుకుంటే లైటింగ్ వస్తుంది. ఈ ట్రైపాడ్ తీసుకుంటే దీనికి సో లైటింగ్ వస్తుంది. ఇక్కడ ప్లగ్ వేసుకొని ఇక్కడ లైటింగ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ లైటింగ్ అనేది వస్తుంది. ఓకేనా, సో దీనికి మనము ఫోన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. చూడండి, పాన్ పెట్టానుకో ఎట్లా షూట్ చేయాలి అంటే, సింపుల్గా ఇట్లా మనము దీన్ని పెట్టుకునేసి మనము వెనక్కి ముందుకి దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు వీడియో షూట్ చేసే ముందు. ఇది ఒక ట్రైపాడ్ తీసుకుంటే చాలు. దీన్ని యూస్ చేస్తే చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఫోన్ సెట్ చేసుకునేసి మీకు ఎలా కావాలంటే అలా షూట్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసి ఇప్పుడు ప్యాన్ ఇక్కడ ఫోన్ పెడితే ఇంకా రోల్ చేసేది ఒకటి ఉంటుంది. ఇట్లా మనము ఎలా పడితే అలా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు, అలాగే పెద్దగా కావాలంటే పెద్దగా కూడా ఇట్లా తీసుకొని షూట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇట్లా మనము కుకింగ్ వీడియోస్ని షూట్ చేసుకోవాలి.
ఇంతే సింపుల్గా మనం కుకింగ్ వీడియోస్ని షూట్ చేసుకోవచ్చు. ఇదొక ట్రైపాడ్ ఒకటి తీసుకుంటే చాలు కుకింగ్ వీడియోస్కి షూట్ చేసుకోవడానికి. ఇంకా మనము షూట్ చేసిన తర్వాత దీన్ని ఎలా ఎడిట్ చేయాలి, దీన్ని థంబ్నెయిల్ మనము ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఓకేనా. సో అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. చూసారు కదా ట్రైపాడ్ ఎలా యూస్ చేయాలి, అలాగే దాన్ని మనం ఫోన్ని ఎలా సెట్ చేసుకొని ఎలా తీసుకోవాలి, అలాగే ఎలాంటి ట్రైపాడ్ కావాలి మనము కుకింగ్ వీడియోస్ షూట్ చేసుకోవడానికి అనేసి చూపించాను. సో అలాంటి ట్రైపాడ్ ఒకటి తీసుకునేసి చాలు కుకింగ్ వీడియోస్ని షూట్ చేయడానికి. అప్పుడు మనము కుకింగ్ వీడియోస్కి ఎలాంటి ఫోటోని షూట్ చేసుకోవాలి, ఎలాంటి థంబ్నెయిల్ యాడ్ చేయాలి, ఎలాంటి థంబ్నెయిల్ మనం తీసుకోవాలి, కుకింగ్ వీడియోస్కి మంచిగా వ్యూవర్స్ రావాలి అంటే, మంచిగా మన కుకింగ్ వీడియోస్ కూడా మంచిగా పీపుల్స్లోకి వెళ్ళాలి అంటే, సో ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేస్తాను. అలా అయితే అప్లోడ్ చేయాలి, అలా షూట్ చేసుకోవాలి ఫొటోస్ కూడా. అలాగే అలాంటి ఫొటోసే మనము కుకింగ్ వీడియోస్కి అప్లోడ్ చేయాలి. అప్పుడే మనకి మంచిగా రీచ్ అనేది వస్తుంది, ఓకేనా. వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తాను. సో దాన్ని చూసి మీరు అలా థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే అలాంటి థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకోండి, అలాంటి థంబ్నెయిల్ యాడ్ చేయండి, అలాగే షూట్ చేసుకోండి, ఓకేనా. వీడియో కూడా ఇక్కడ చూడండి, నేను కుకింగ్ వీడియోస్ని ఇలా షూట్ చేస్తున్నా కదా. సో మీరు కూడా అంతే, కుకింగ్ వీడియోస్ షూట్ చేసినప్పుడు ఇలా క్లియర్గా ఓన్లీ మనము ఏం కుకింగ్ చేస్తున్నామో దాన్ని మాత్రము ఇలా క్లియర్గా చూపించాలి. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేసి, దానికి ఏమేమి యాడ్ చేస్తున్నాము అనేసి క్లియర్గా చూపించాలి వాళ్ళకి. మనము చేసేటప్పుడు కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఓన్లీ కుకింగ్ మనం చేసేది మాత్రం చూపించాలి, వేరే ఏది కనపడకూడదు పక్కలో, ఓకేనా. అప్పుడే వాళ్ళు క్లియర్గా మనము ఏమేమి యాడ్ చేస్తున్నాము, మనము ఎలా చేస్తున్నాము అనేసి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మీరు కూడా అంతే, మీరు కుకింగ్ వీడియోస్ని షూట్ చేసినప్పుడు ఏది పక్కలో అనకూడదు. మీరు ఏ రెసిపీ అయితే చూపిస్తున్నారో పీపుల్స్కి, ఆ రెసిపీ మాత్రం ఇలా మాత్రము మీరు చేసి చూపించాలి. అప్పుడే మనము మన వీడియోస్ జనాల్లోకి బాగా క్లిక్ అవుతుంది, ఓకేనా. చూడండి నేను ఎలా షూట్ చేస్తున్నాను, సేమ్ ఇలా అంతా ఇలానే షూట్ చేయాలి వీడియోస్, కుకింగ్ వీడియోస్. ఇలా అయితే షూట్ చేసుకోవాలి కుకింగ్ వీడియోని. ఇలా వీడియో షూట్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు థంబ్నెయిల్ కావాలి. థంబ్నెయిల్ మనము ఏం ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైతే కుకింగ్ చేసింటామో దాన్నే థంబ్నెయిల్స్ తీసుకోవాలి. చూసాను కదా, నేను ఇప్పుడు చేసిన కుకింగ్ ది థంబ్నెయిల్ తీసుకున్నా. ఇలా ఒకటే కాకుండా మీరు ఒక 10-15 థంబ్నెయిల్స్ అయితే తీసుకోండి. అందులో మీకు ఏది బాగా క్లియర్‌గా బాగా వచ్చిందో దాన్ని మాత్రం యాడ్ చేయండి, ఓకేనా. టైటిల్ ఇచ్చుకోండి. మళ్ళీ థంబ్నెయిల్‌లో మీరు ఏది రాయడానికి వెళ్ళకండి. టైటిల్‌లో కావాల్సుంటే మీరు ఏ కుకింగ్ చేసుంటారో దాని ಬಗ್ಗೆ ఏమైనా మీరు రాసుకోవాలంటే రాసుకోండి టైటిల్‌లో. థంబ్నెయిల్‌లో మాత్రం రాయడానికి వెళ్ళకండి, ఓకేనా. సో అలా రాస్తే ఏమంత యూజ్ ఉండదు మనకి. అంతగా జనాలు చూడరు, ఓకేనా. మనము ఏ కుకింగ్ రెసిపీ అయితే చూపించుంటామో ఆ రెసిపీని, సో చూడండి నా ఛానల్‌లో ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా. సో మనం ఏదైతే కుకింగ్ రెసిపీస్ చేసామో దాన్ని మాత్రం క్లియర్‌గా మనము తీసి మనము అప్లోడ్ చేసుకుంటే చాలు, ఓకేనా. థంబ్నెయిల్ పైన మనం రాయడం అంటే, సో ఈ రెసిపీ, ఆ రెసిపీ అనేసి రాయడం అంటే ఇలాంటిదేం వద్దు. ఇలా మనము ఏ రెసిపీ అయితే చేసుంటామో దాన్ని క్లియర్‌గా ఒక ఫోటో తీసి అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది, ఓకేనా. మీరు టైటిల్‌లో కావాల్సుంటే రాసుకోండి. ఆ కుకింగ్ ಬಗ್ಗೆ మీరు ఏ రెసిపీ చేసుంటారో దాని ಬಗ್ಗೆ టైటిల్‌లో కావాల్సుంటే రాసుకోండి, డిస్క్రిప్షన్‌లో, టైటిల్‌లో, ఓకేనా. ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలి అంటే పెన్సిల్ సింబల్. ఇప్పుడు మనము థంబ్నెయిల్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వీడియో నేను మొదలే అప్లోడ్ చేసినా కదా. సో ఈ వీడియో మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక పెన్సిల్ సింబల్ అనేది వస్తుంది వీడియో మీద. ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ ఆప్షన్ ఉంది కదా, చేంజ్ మీద క్లిక్ చేయండి. చేంజ్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకుంటారో గ్యాలరీలో ఉంటది. ఆ థంబ్నెయిల్‌ని సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైన డన్ ఆప్షన్‌ని ఒత్తేసేయండి. డన్ ఆప్షన్ ఒత్తేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే థంబ్నెయిల్ యాడ్ చేస్తారో అది వచ్చేస్తది. ఇక్కడ 2 టైప్స్‌గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా థంబ్నెయిల్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మీరు వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత కూడా థంబ్నెయిల్ కావాల్సుంటే యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. మ్యూజిక్ అనేది యాడ్ చేయకండి. కుకింగ్ వీడియోస్‌కి మ్యూజిక్ యాడ్ చేస్తే అంతగా మనకి రెస్పాన్స్ అనేది ఉండదు. సో మీరు ఏం చేస్తున్నారో రెసిపీ అనేది క్లియర్‌గా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే ఆ రెసిపీ అనేది వాళ్ళకి అర్థమవుతది, ఓకేనా. మ్యూజిక్ అనేది యాడ్ చేయకండి, అంత రెస్పాన్స్ ఉండదు. సో నార్మల్‌గా వాయిస్ ఓవర్ ఇవ్వండి.
ఇంకా ఇది గాయస్ ఈరోజు వీడియో అయితే చూసారు కదా. సో ఇలా అయితే తమ్నేల్ కానీ అప్లోడ్ చేసే విధానాన్ని కానీ కుకింగ్ వీడియోస్కి ఇలా తీసుకొని, సో ట్రైపాడ్ కూడా ఇలాంటిది ఒకటి ఉండాలి. కుకింగ్ వీడియోస్ మనం మంచిగా తీసి మనము జనాల్లోకి రీచ్ అవ్వాలి అంటే మన వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఇలాంటి ట్రైపాడ్ ఉండాలి. ఇలాంటి తమ్నైల్ మనము ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా అప్లోడ్ చేయాలి. అప్పుడే మనకి కుకింగ్ వీడియోస్లో మంచిగా రీచ్ అనేది వస్తుంది. ఓకేనా. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. సో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.